ఏంటి కిరణ్ అన్న ఏదో ల్యాండ్ టైటిలింగ్ అంటున్నాడు, నాకేం అర్థం కావట్లేదు. 2019 దాకా నీది అనుకున్నది మొత్తం జగన్ది, భారత్ అయిపోయింది. అది ఎలాగైద్ది? నా భూమి నాది కదా, నా భూమి నాదే కదా. ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి. పాస్బుక్ మీద, సరిహద్దు రాళ్ల మీద జగన్ గాడి ఫోటో ఉంది. నువ్వు నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ బ్యాంకు తీసుకెళ్ళినా నీకు లోన్ రాదు. ఏడన్నా నువ్వు అమ్ముదాము అని చెప్పినా కూడా ఆ కాగితాలు చెల్లవు. ఈ భూమి నీది కాదు, జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నల్ల చట్టం. ఇక కోర్టులతో పని లేదు, సివిల్ కోర్టులతో పని లేదు. అలా కాదండి, ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి, దాంతో పాటు పాస్బుక్లు మా దగ్గరే ఉన్నాయి. మేము ఆల్రెడీ సర్వేలు కూడా చేయించుకున్నాము, దానికి ట్యాక్స్లు కూడా మేమే కడుతున్నాము. ఇప్పుడు వాటి మీద హక్కులు నాకు కాకుండా ఇంకెవరికి ఉంటాయి? ఏ స్టేట్ లో ఉన్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ లో. మీకు రాజధాని ఏది? ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్లు మీకు రాజధాని లేనప్పుడు మీరు మీ భూమి మీది అని ఎట చెప్తారు? అలా కదండి, రాజధానికి భూమికి సంబంధం ఏంటండి? రాజధాని అంటే అది ఒక పెద్ద రాజధాని ఎందుకులే అన్నోళ్ళు నా భూమి కూడా ఎందుకులే అనండి. అది ఎలాగంటామండి? అది ఎలాగంటాం? అదే ఎలాగనేది? రాజధాని గురించి మీరు పట్టించుకోలేని వాళ్ళు ఇంకా రాజధాని తీసేసాడు అంటే అర్థం ఏంది? చిన్నగా అలా కదండి, రాజధాని అనేది పొలిటికల్ ఇష్యూ. భూమి అనేది నా స్వార్జితం, నా కష్టార్జితం, నా తల్లిదండ్రులు మాకు ఇచ్చింది, మా తాత ముత్తాతలు మాకు ఇచ్చింది. ఉంటాయి కదా. 28 రాష్ట్రాల్లో ఏ స్టేట్ కి లేని దరిద్రం రాజధాని లేదు అంటే తర్వాత మీ ఆస్తులు కూడా నాకెత్తాడు అని మీకు అప్పుడు గమనించలేదా? రాజధానికి భూములకు మీరు ముడిపెట్టారంటే ఏం నాకు అర్థం కావట్లేదండి. అసలు మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. మేము నక్కకి నాగలోకానికి ముడేస్తామండి, మీకు తెలుసు కదా. సొంత తండ్రిని చంపేసి బొత్సగాడిని తండ్రి అన్నప్పుడు కూడా మీరు ఆవేశపడకుండా నేను అడిగిన దానికి సింపుల్ గా సమాధానం చెప్పండి. రాజధాని మాత్రం మధ్యలో తీసుకురావద్దండి, ఎందుకంటే చాలా ట్రిక్కీ క్వశ్చన్. నా దగ్గర రాజధాని లేదు, ఇక దాని గురించి మీరు మాట్లాడరు. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు భూమి మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు. మా నాన్నగారి దగ్గర నుంచి నాకు 100 ఏళ్ళ నుంచి వస్తుందండి, వారసత్వం వస్తుంది. మా తాత మా ముత్తాత మా అయ్యకి ఇచ్చాడు, మా అయ్య నాకు ఇచ్చాడు, నేను మా మనవాడికి ఇస్తాను, లేకపోతే నా ఉంచుకున్న దానికి ఇస్తాను అని నీ ప్లాన్స్ నీకు ఉంటాయి. కానీ అవన్నీ ఏమీ లేవు. అలా మొత్తం జగన్ అకౌంట్ కి, భారతీయ అకౌంట్ కి మారిపోయినాయి. అలాగే ఎలా పోతాయండి? వాటి రిజిస్ట్రేషన్స్ అన్ని మా దగ్గర. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒకసారి మీరేంటో ఒకసారి చదివితే కదండి డీటెయిల్స్ మొత్తం తెలిసేది. చదివానండి, కాకపోతే అది నాకు అర్థం కావట్లేదు. అందుకని మీరంటే కొంచెం పరిజ్ఞానం ఉన్నోళ్ళు కాబట్టి, విషయ పరిజ్ఞానం ఉన్నోళ్ళు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, దానికి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్ కానీ, పాస్ పుస్తకాలు కానీ మా దగ్గరే ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, వాటికి ట్యాక్స్లు మేమే కడుతున్నాం. కాకపోతే దాని మీద హక్కులు నాకే ఉండాలి, కానీ గవర్నమెంట్ ఎలా స్వాధీనం చేసుకుంటుంది హక్కుల్ని? అవి మీరు అనుకుంటున్నారు, కానీ ఇవన్నీ మీ పేరు మీద ఉన్నా కూడా అవి లేనట్టే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. మహేష్ బాబు సినిమాలో రాజం ప్రసాద్ అందరూ తట్టపుట్ట సర్దుకొని బస్సు ఎప్పుడు వచ్చింది పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి అడుక్కు తిందాం, ఎందుకు ఒక్కొక్కడ నెంబర్లు వేస్తూ ఉంటాడు, 1 2 3 అని. మీరు కూడా అట్లా అన్నీ ఏమైనా ఉంటే సర్దుకోండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మీరు ఎక్కడ తీసుకెళ్ళినా అవి ఏదో పల్లీలు చుట్టుకోవడానికి తప్పితే దేని పనికిరావు. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. పొరపాటున తొందరపడి పెళ్లి చేసుకుంటారేమో, పిల్లని కూడా వేయరు. ఇక లేదు, ఆస్తులు లేవు, ఇంకా పిల్ల ఎడతారు. ఉద్యోగం లేదు, ఆస్తి లేదు, ఇంక పిల్ల లేదు, పెళ్ళి లేదు. ఇంకా పోయి సన్యాసం ఈ హిమాలయ పర్వతాలకు వెళ్ళి మనం మీరైనా పెళ్లి చేసుకుంటారా? ఇంకా ఎవడిస్తాడు? ఇంకా పిల్ల ఎవడిస్తాడు? ఇంకా అసలు ఇవన్నీ అడుక్కు తింటమే. అడుక్కు తినేవాడికి ఎవడు 60 కోట్లు ఏమన్నా పెడతారేమో, కానీ పిల్ల ఎవడు వేయడు. జగన్మావయ్య ఆస్తులు పోయే, పెళ్లి పోయే, అన్నీ పోయే, మా జీవితాలు కూడా సంకనాకి పోయే. దయచేసి నువ్వు మళ్ళీ రామాకు మావయ్య.